బ్యాక్ టు న్యూస్. నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్లో జరగాల్సిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. మైదానంలో వర్షపు నీరు నిలిచిపోవటం, మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. వీఆర్సీ గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. నెల్లూరు నడిఒడ్డులో ఉన్న వీఆర్సీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, వీఆర్ హై స్కూల్ను అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఒక బెంచ్ మార్కుగా తీర్చిదిద్దామని అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 10,000 మంది పేద విద్యార్థులకు 6 కోట్లతో నారాయణ గ్రూప్స్ తరపున సైకిళ్లు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎలక్షన్స్ ముందు నాకు మాట ఇచ్చా, ప్రభుత్వం రాగానే దీన్ని రీఓపెన్ చేస్తాను. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు చెట్లు, లోపల పోతే పాములు అన్నారు. పోవాకండి సార్, లోపల పాములు ఉన్నాయన్నారు. అట్లాంటిది యాక్చువల్గా అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్గా సమన్వయంగా చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ అన్ని స్కూల్స్లో ఉండే పిల్లలకి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా సైకిళ్ళు ఇవ్వమని మా పిల్లలకి నేను చెప్పడం, వాళ్ళు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి దాదాపు 7,000 సైకిళ్ళని తెప్పించారు. అవి యాక్చువల్గా రేపైతే రేపే కదా, రేపు డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం, సోమవారం. అయితే వర్షం వచ్చినందువల్ల గ్రౌండ్ కొంత వాటర్ అయింది. అయితే రేపు కూడా రెయిన్ ఉందని ఫోర్కాస్ట్ ఉంది. అందుకని దీన్ని తాత్కాలికంగా ఫ్రైడే కానీ సాటర్డే కానీ, ఈ వచ్చే ఫ్రైడే కానీ సాటర్డే కానీ వర్షం యొక్క ఫోర్కాస్టింగ్ చూసుకుని